సరే ఇటు తెలంగాణలో ఒక 1 వీక్ బ్యాక్ ములుగు డిస్ట్రిక్ట్‌లో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ ఎన్‌కౌంటర్. సో, ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతి పెద్ద ఎన్‌కౌంటర్ అని కూడా చెప్తున్నారు సార్. సో, మరి ఎన్‌కౌంటర్ పైన కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులు కూడా ఒక లేఖ రాసారు. ఇది ఫేక్ ఎన్‌కౌంటర్, విషం పెట్టి చంపారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? మరి ఎన్‌కౌంటర్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మేము ఎన్కౌంటర్ను మా పౌర హక్కుల సంఘం నుంచి ఇమీడియట్గా మేము ఖండించాము. ఓకే. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాము. దాని మీద ఒక న్యాయ విచారణ జరిపించమని డిమాండ్ చేశాము. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే పట్టుకొని చంపడమే అనే అర్థానికి వచ్చేసింది. రెండు వైపు నుంచి కాల్పులు జరగడం ఒక కాలంలో అది ఉండేది. అటువైపు నష్టం ఉండేది, ఇటువైపు నష్టం ఉండేది. రాజ్యాంగం ప్రకారం ఏ మనిషినైనా అంటే తుపాకీ ఉపయోగించుకోకుండా పట్టుకోగలిగిన అవకాశం ఉంటే తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ట్రయల్ జరగాలి, న్యాయ వ్యవస్థ వాళ్ళకి శిక్ష వేస్తుంది. ఇది న్యాయశాస్త్రము, ఇది రాజ్యాంగం యొక్క విలువ. చట్టబద్ధ పాలన అంటే కూడా రాజ్యానికి ఏ మనిషిని కూడా ప్రాణం తీసుకునే అటువంటి అధికారం ఉండదు రాజ్యానికి. రాజ్యాన్ని మనిషి నిర్మించుకున్నదే, అది భద్రత కొరకు మనిషి రాజ్యాన్ని పెట్టుకున్నాడు, తన భద్రత కొరకు. కనుక భద్రత కొరకు పెట్టిన రాజ్యము ఏ చట్టానికి అతీతంగా ఎవరి ప్రాణం కూడా తీసుకోవడానికి వీల్లేదు, చట్టబద్ధంగానే. అందుకనే దాన్ని ఎన్కౌంటర్ అంటే వాళ్ళు కాల్సి మేము కాల్చామని. ఇది ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఈ మాట చెప్తారు, రెండు వైపు నుంచి కాల్పులు జరిగాయి, వాళ్ళు చనిపోయారు, ఇటువైపు ఏం నష్టం జరగలేదని. కానీ ఇది సాధారణమైన మనిషిని అడిగిన సినిమాలలో కూడా నేను ఎన్కౌంటర్ చేస్తానంటే నేను చంపేస్తానే దాని అర్థం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నది. కేంద్ర హోంమంత్రి గారు ఆయన ప్రకటన ఏమిటంటే, మేము 2026 వరకు మొత్తంగా ఎట్లా చేస్తారు అంటే, రాజ్యాంగం మీకు అధికారం ఇవ్వదు కదా, రాజ్యాంగం అటువంటి అధికారం ఇవ్వదు కదా. మనం ఏమంటే వాళ్ళ సమస్య ఏంటో చూస్తాం, ఎందుకు ఈ సమస్య ఉందనేది మేము ఆలోచిస్తాం, తర్వాత ఏమైనా వేరే పరిష్కారాలు ఉన్నాయేమో ఆలోచిస్తాం, వాళ్ళను ప్రధాన సేవంలోకి రాముడి మీరు సమస్యలు ఏవో మనం పరిష్కరిద్దాం, లేదా శాంతి చర్చలు చేద్దాం. అది తెలంగాణ ఆ ప్రయోగం చేసిన రాష్ట్రం కదా, తెలుగు సమాజం ఆ ప్రయోగం చేసింది. ఈ భాష ఏది మాట్లాడడం లేదు. మేము వాళ్ళని తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఒక మాట ఏం చెప్పారంటే, ఇక్కడ చాలా ఖనిజాలు ఉన్నాయి, ఈ ఖనిజాలను మేము కార్పొరేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు అడ్డం వచ్చినా, చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా మేము ఎలిమినేట్ చేస్తామని ఆయన స్పష్టంగానే అంటున్నాడు. అంటే కదా దాని అర్థం ఏంటంటే, ఛత్తీస్గఢ్లో ఉండే ఖనిజ వనరులని కార్పొరేట్కి ఇవ్వడం కొరకు మీరు ప్రజలు, ఆదివాసీ ప్రజలు చేసే పోరాటాన్ని అణచివేస్తామని అంటున్నారు. సరే, మావోయిస్టులు అంటే తుపాకున్నాయి, కానీ అక్కడ ఉన్న ఆదివాసుల హక్కులు, ఆదివాసులకు ఎన్ని రకాల హక్కులు ఉన్నాయి. మనం షెడ్యూల్ 5 ఉంది, పీసా ఉంది, తర్వాత మీకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, మీకు 1/70 ఉంది. మరి ఇన్ని చట్టాలు కూడా ట్రైబల్ రైట్స్కు వచ్చినటువంటి చట్టాలు, ఇవన్నీ కూడా ఎన్నో హక్కులు ఉన్నాయి ఆదివాసీలకు. మీరు ఆదివాసీ ప్రాంతానికి పోవడానికి ఆదివాసుల అనుమతి కావాలి, కానీ ముఖ్యమంత్రి మేము ఖనిజాలని కార్పొరేట్కి ఇస్తామంటే మరి అక్కడ ఉన్న ఆదివాసులు దానికి అంగీకరించాలి కదా. మీరు ఆదివాసుల అంగీకారం లేకుండా వాళ్ళు అడ్డం వచ్చినా మేము కార్పొరేట్కి ఇస్తామని అంత బహాటంగా అనమంటే, ఇక మొత్తంగా కేంద్ర వ్యూహం ఏమిటంటే, ఖనిజ వనరులు ఏవైతే ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ఖనిజ వనరులని కార్పొరేట్కి ఇవ్వాలి, ఏ పరిస్థితుల్లో అయినా కార్పొరేట్కి ఇస్తామని ఆ వ్యూహం ఏదైతుందో ఆ వ్యూహం చాలా ప్రమాదకరం వ్యూహం. మీరు అక్కడ బతుకుతున్న ఆదివాసుల పరిస్థితి ఏమిటి, వాళ్ళు వేల సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు, అడవిని నమ్ముకొని అక్కడ జీవిస్తున్నారు, వాళ్ళకి బోల్డెన్ హక్కులు ఇచ్చాము, అటువంటిప్పుడు మేము కార్పొరేట్కి అప్పచెప్తామని ఏదైతే అంటున్నారో, మీరు అట్లా కార్పొరేట్కి అప్పచెప్తామనేటువంటిది ఏదైతుందో అది మీరు ఆదివాసీల అనుమతి లేకుండా ఇవ్వడానికి వీలు లేదు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించవలసినట్టు, మీరు ఆదివాసులతో చర్చించండి, మన అభివృద్ధికి ఇది అవసరమని వాళ్ళు ఒప్పించండి, ఈ అభివృద్ధిలో వాళ్ళు ఎట్లా భాగస్వాములో చెప్పండి, ఈ అభివృద్ధి నుంచి వాళ్ళ జీవితాలు ఎట్లా మారుతాయి చెప్పండి. అది మీరు ప్రజాభిప్రాయాన్ని సమీకరించకుండా, ప్రజల సమ్మతి లేకుండా మేము ఏదైనా చేస్తామని అంటే అది రాజ్యాంగ విరుద్ధం, మొత్తంగా ప్రజాస్వామ్య విరుద్ధం కానీ అంటున్నారు. కనుక ఇప్పుడు ఎన్కౌంటర్ ఏది జరిగినా కూడా, ఇవాళ ఒకవేళ నిజమైన ఎన్కౌంటర్ జరిగిన, రెండు వైపుల కాల్పులు జరిగిన, అది ఫేక్ ఎన్కౌంటర్, బూటకప్ ఎన్కౌంటర్ అనేదాకా ప్రజలు విశ్వసిస్తున్నారు. అక్కడ దాకా వచ్చేసింది పరిస్థితి.
కనుక ములుగులో జరిగిన దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం ఉన్నప్పుడు స్పష్టంగా పోలీసులకు ఆదేశాలు ఉంటే ఏ వాళ్ళు పట్టుకోగలిగిన ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయగలిగినటువంటి అవకాశం ఉంటే మీరు అరెస్ట్ చేయండి, వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, చట్టబద్ధంగా ప్రవర్తించండి అని మనము స్పష్టమైన ఆదేశాలు ఉండాలి. కానీ అటు కాకుండా దేశవ్యాప్తంగా ఒక వ్యూహం ఉంది కాబట్టి మేము కూడా ఎన్కౌంటర్లకు పాల్పడతామని అంటే మీకు రాజ్యాంగం మీద మీరు దేశవ్యాప్తంగా వెళ్ళి ఈ రాజ్యాంగం మీద ప్రమాణం, ఈ రాజ్యాంగ ప్రమాణాలు కాపాడుతామని అది చెప్పడం చాలా కష్టమైపోతుంది. కనుక కాంగ్రెస్ పరిపాలించే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకవేళ నిజమైన ఎన్కౌంటర్ జరిగి రెండు వైపులా నష్టం జరిగి వాళ్ళు కాల్పులు జరిపి వీళ్ళు కాల్పులు జరిపితే అది ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇది వీళ్ళు కాల్పులు జరిపారు. కానీ మీకు అవకాశము మొదట మావోయిస్టు ఉద్యమం అప్పుడు పెద్ద పెద్ద నాయకులను కూడా వాళ్ళు దొరికితే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేశారు, వాళ్ళు బెయిల్ ఇచ్చారు, వాళ్ళు సమాజంలో తిరిగారు, మళ్ళీ వాళ్ళు ఉద్యమాలకు వెళ్ళిపోయారు. ఒక దశలో ఎట్లా ఉండిందంటే ఏ అవకాశం ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అంతేకాని ఇట్లా మీరు కలుస్తూనే మేము వాళ్ళు కనిపిస్తూనే కాల్చివేత అని ఎట్లుంది అప్పటికే లేదు. ఇంకా అప్పటికే రాజ్యాంగము, రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన అనేది ఉంది. ఇప్పుడు పూర్తిగా అది పోయి మొత్తంగా ఈ దేశ అభివృద్ధి ఖనిజాలు అవసరము, ఖనిజాలు కాబట్టి మేము ఖనిజాల కొరకని ఆదివాసులు పోరాటం చేసిన ఇక్కడ మావోయిస్టు సమస్య కాదు ఇది. ఒకటి ప్రధానంగా మనం అర్థం చేసుకుంటే ఇది మావోయిస్ట్ సమస్య, ఇది ఆదివాసీల సమస్య. ఇది ఆదివాసీలు కొన్ని మావోయిస్టు పార్టీ అయిన తర్వాత ఉద్యమాలు చేస్తున్నాం కాదు, 200 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. 200 పోరాటాలు చనిపోయిన చాలా మంది ఆదివాసీ నాయకుల్ని వాళ్ళు మనం గౌరవిస్తున్నాం. బిర్సా ముండా ఆయన ఇట్లా కాల్పులో చనిపోయిన వాడు, సీతారామరాజు ఆయన స్టేట్ చేతిలో చనిపోయిన వాడు, కొమరం భీం ఆయన అట్ట చనిపోయిన వాడు. మళ్ళీ మనం వాళ్ళు కొమరం భీం విగ్రహాలు పెడుతున్నాం, సీతారామరాజు గారి విగ్రహం పెడుతున్నాము, బిర్సా ముండా విగ్రహాన్ని పెడుతున్నాం. అంటే ఆదివాసులు 200 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. కనుక వాళ్ళు కొత్త పోరాటం కాదు. ఎందుకు పోరాటం చేస్తున్నారు? వాళ్ళు అడవిని కాపాడుకోరకని పోరాటం చేస్తున్నారు. రాజ్యాంగం అందుకని షెడ్యూల్ 5లో ఆ ఏజెన్సీ ఏరియాలో పోవడానికి రాష్ట్రము వాళ్ళ అనుమతి తీసుకునే పోవాలి అని ఒక స్పష్టంగా మన షెడ్యూల్ 5లో రాసుకున్నాం. ఆ రాజ్యాంగం మీద గౌరవం ఉన్నప్పుడు ఆదివాసీ హక్కులను ఆదివాసితో కూర్చొని ఖనిజాలు మనం అప్పచెప్పాలి. కనుక చెప్తే ఈ అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధిలో మీకు ఈ భాగస్వామ్యం ఉంది, ఈ ప్రాంతంలో మంచి ఆరోగ్యం వస్తుంది, లేదా మిమ్మల్ని ఒకవేళ మేము రీహాబిలిటేట్ చేయవలసి వచ్చినా మేము మరింత మెరుగైన జీవితం ఇస్తామని రాజకీయ పార్టీ ప్రజలతో మాట్లాడి ఆదివాసులతో మాట్లాడి అట్లా ఒప్పించి ఒకవేళ మీరు అభివృద్ధి చేస్తే ఎవరు కాదన్నారు. కానీ ఆదివాసులు అడ్డం వచ్చిన ఆదివాసులు మేము అందరినీ ఎలిమినేట్ చేస్తామనే పద్ధతి ఏదైతుందో అది రాజ్యాంగం అంగీకరించదు, అది ప్రజాస్వామ్య పద్ధతి కూడా కాదు. సార్ ఇక్కడ మావోయిస్టుల విషయానికి వస్తే అంటే ఇప్పుడు వాళ్ళు సాయుధ పోరాటం పేరుతో అడవుల్లో తిరగడం ఇప్పుడు కరెక్ట్ అంటారు? అంటే డెవలప్మెంట్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, ఇప్పుడు క్రిమినల్స్ ని పట్టుకునే ఆ ఎక్విప్మెంట్ కూడా పెరిగిపోయింది, ఈజీగా దొరికిపోతున్నారు కదా. మరి ఈ టెక్నాలజీలో ఇలా సాయుధ పోరాటం పేరుతో అడవుల్లో మావోయిస్టులు ఉండడం కరెక్ట్ సార్? మీ ఒపీనియన్ అంటే వాళ్ళు కూడా ఇప్పుడు టెక్నాలజీ మారింది, మొత్తంగా కాంటెక్స్ట్ మారింది. కనుక పాత పద్ధతులు ఏవైతుందంటే వాళ్ళు నిజానికి ఆదివాసీల పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం, మా అంతగా మేము పోరాటం ఆదివాసులు పోరాటం చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాన్ని ఎవరిని పోనివ్వడం లేదు. కానీ వేలాది మంది ఆదివాసీలు మాకు అభివృద్ధి వద్దంటున్నారు. వాళ్ళు వాళ్ళ మద్దతుగా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎందుకంటే రాజ్యము పోలీసులను పంపిస్తారు కనుక వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటంటే టెక్నాలజీ పెరగడం వలన చాలా సులభంగా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోగలుగుతున్నారు. ఈ మారిన సందర్భంలో వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు మరి ఈ పోరాట పద్ధతులు పనికొస్తాయా లేదా, మరేనైనా ఆదివాసీ పోరాటాలు వేలాది లక్షలాది మంది అది ఎట్లయితే రైతాంగం పోరాటం చేస్తున్నారు, రైతాంగము వాళ్ళు ఏమో ఆయుధాలు పట్టుకోలే కానీ వాళ్ళు రాజ్యాన్ని ప్రశ్నించగలుగుతున్నారు. అలాంటి పద్ధతులు ఎక్కడ దానికి పాసిబిలిటీ ఉన్నా అలాంటి ప్రయోగాలు అంటే ఆదివాసులు చేయదు. మామూలు పార్టీ ఏం చేస్తారు, ఆదివాసీలు తాము చేసే పోరాటాలు ఈ పద్ధతి వీళ్ళు అవలంబిస్తున్నారు. కానీ వాళ్ళు లక్షలాది మంది కలిగితే అప్పుడు రాజ్యము మరింత జాగ్రత్తగా ఉండడానికి ఒక పాసిబిలిటీ ఉంది. అంటే చరిత్రలో మనం ఇక్కడ కూర్చొని ఆదివాసులు పోరాటాలు ఎట్లా చేయాలి అనేది మనకు చెప్పడం సాధ్యం కాదు. వాళ్ళకు తోచిన విధాలుగా వాళ్ళు పోరాటం చేస్తుంటారు. సీతారామరాజు పోరాటం చేసేటప్పుడు కూడా ఇదే ప్రశ్న వస్తుంది, సీతారామరాజు గారు ఎందుకు అంత అట్లు పట్టుకొని ఇంత చేయడం, అసలు ఆదివాసీ పోరాటాలు శాంతియుతంగా అందుకొరకనే మనం ఇక్కడ తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలు